ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు వాక్యం మనకు ఒక గొప్ప జాగ్రత్తను సూచిస్తుంది. మన విశ్వాసం, ఆశ్రయం, మన బలం మన సంపదలో కాదు, మన శ్రేయస్సు దేవునిలోనే ఉంది అని. ప్రపంచం మీద మనం ఆశలు పెడితే అవి నశించిపోతాయి, కానీ దేవుని మీద మనం ఆధారపడితే ఆయన ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టడు అని. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 47వ అధ్యాయము 15వ వచనము. యెషయా గ్రంథము 47వ అధ్యాయం 15వ వచనం వాక్యం ఇలా ఉంది: నువ్వు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారం చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోచున్నారు, నిన్ను రక్షించేవాడు ఒక్కడైనా ఉండడు అని. ఈ వాక్యము బబులోను దేశానికి దేవుడిచ్చిన తీర్పు. బబులోను ఎన్నో దేశాలతో వ్యాపారాలు చేసి సంపదలతో విరజిల్లుతుంది. దేవునిపై కాకుండా ధనవంతులపై, అన్య దేశాలపై, సొంత తెలివితేటపై ఆధారపడింది. కానీ ఒక దినం ఆ భరోసా మొత్తం పోయింది. పెట్టుకున్న నమ్మకాలన్నీ నశించిపోయాయి. సహాయం చేయాల్సిన వారే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ వాక్యం మన జీవితానికి శక్తివంతమైన సందేశం ఇస్తుంది. ప్రపంచం మీద పెట్టిన ఆశలు, వ్యాపార సంబంధాలు, స్నేహితులపైన ఆధారపడడం ఇవన్నీ తాత్కాలికమే. దేవుని మీద తప్ప మనకు శాశ్వతమైన రక్షణ స్థానం ఎక్కడా ఉండదు అని. రెండోదిగా, మన ప్రయత్నాలన్నీ వృధా కావచ్చు, కానీ దేవునిపైన నమ్మకం ఉంచిన వారిని ఆయన ఎన్నటికీ విడిచిపెట్టడు అని. దీనికి ఆధారంగా లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని కథను మనం గుర్తు చేసుకుంటే, ఆ కుమారుడు తన భాగాన్ని తీసుకొని వెళ్ళి స్నేహితులతో ఆనందిస్తూ జీవించాడు. కానీ ఆస్తి మొత్తం పోయిన తర్వాత ఆయనని ఎవరూ పట్టించుకోలేదు. చివరకు అతని దగ్గర ఏమీ మిగలలేదు. అతని తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు ఆయన అతన్ని హత్తుకున్నాడు. ఈ కథ మనకు చెబుతుంది, ప్రపంచం వదిలిపెట్టిన దేవుడు మనల్ని వదలడు అని. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా మన ఆశలను మన సంపదలపై కాదు, దేవునిపై ఉంచాలి. రెండోదిగా, ఈ లోక సంబంధాల కన్నా దేవునితో ఉండే సంబంధాన్ని శ్రద్ధగా కాపాడాలి. మూడోదిగా, జీవితంలో ఏ పని చేసినా దేవుని కృపపై ఆధారపడాలి. నాలుగోదిగా, పరిస్థితులు మారినా దేవుని మాటపై విశ్వాసంతో ధైర్యం కలిగి జీవించాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించేలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు వాక్యం ద్వారా నీవు నా హృదయానికి ఒక గాఢమైన సందేశాన్ని ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీవే నా శాశ్వతమైన రక్షణకర్తవు. లోక సంబంధాల్లో కాదు, నీలో నివసించాలని కోరుకుంటున్నాను ప్రభువా. నా ఆశలు నీ మీద ఉంచుకొని నీకు ఇష్టమైన జీవితం జీవించాలని నన్ను మార్చుము ప్రభువా. నన్ను విడిచిపెట్టే ప్రపంచ సంబంధాల మీద కాదు, నీవు నాకు చాలని నమ్మకంతో నడవడానికి నాకు బలాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.